ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. నేను నిలబడి మాట్లాడే స్థలము బెత్లెహేము. ఇశ్రాయేలు దేశంలో ఉన్న బెత్లెహేము అనే ఆ ఊర్లో నిలబడి మాట్లాడుచున్నాను. ఈ స్థలం ఏంటో తెలుసా? యేసు అవతరించిన ఆ రాత్రిలో కాపర్లు పంట పొలాల్లో తమ మందను కాచుకొనుచుండిరి. అప్పుడు వారు నిద్రించక మేలుకొని తమ మందను గొర్రెలను కాపాడుకొనుచున్నారు. అవి చలితో ఉన్న దినములు కదా. వారు చలి కాచుకొనుచుండిరి. హఠాత్తుగా ప్రకాశమైన వెలుగు కలిగినది. ఒక దేవుని దూత వచ్చి నిలబడి, మీకొక శుభవార్తను తెలియజేయుచున్నాను. మీ కొరకు నేడు రక్షకుడు పుట్టినాడు అన్న శుభవార్తను వారికి చెప్పుచున్నారు. చెప్పి వెంటనే దేవుని దూతలు ఒక మహాసైన్యముగా కూడి చక్కని ఒక పాటను పాడినారు. ఆ స్థలమే ఇది. ఒక గుహవలే ఉన్నది కదా. ఈ పంట పొలాల్లో ఈ విధముగా గుహవలే ఉన్నది. ఇందులోనే ఆ రాత్రివేళ చలికాలములో కాపర్లు బస చేస్తారు. ఆ స్థలమే ఇది. కనుక ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని దూతలు వచ్చి చక్కటి పాట పాడినారు. ఏ పాటో తెలుసా? లూకా 2వ అధ్యాయము 14వ వచనములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రములు చేయుచుండెను. అనేకమైన దూతలు పాట పాడి దేవుని స్తుతించారు. ఆ స్థలమే ఇది. వారు ఏమి సందేశం చెప్పుచున్నారో స్తుతిలో చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగే ఒక దినము ఇది. మనుషులపై ప్రేమ, భూమిపై సమాధానము. యేసు ఎందుకు వచ్చారు? ఆయన సమాధానకర్తగా వచ్చారు. సమాధానము లేని మనుషుల జీవితములో సమాధానమును ఇచ్చి ఆశీర్వదించుటకు వచ్చారు. మనకు సమాధానం ఇచ్చుటకు సిలువలో తనని బలిగా సమర్పించుకొని తన రక్తమును చిందించుటకు వచ్చారు. ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా సమాధానమును కలుగజేసినారు అని వేదము చెప్పుచున్నది. అందుకే ఆయన అవతరించారు. హృదయంలో సమాధానము ఉన్నదా? నిజమైన ఆనందము ఉన్నదా? మీ సమాధానం బాధింపబడి ఉన్నదా? పాపము వల్ల, ఏదో అతిక్రమం వల్ల ఆ పాపమును క్షమించి సమాధానమును ఇచ్చుటకే పాపుల రక్షకునిగా యేసు అవతరించాడు. భూమిలో ఆయన్ని అంగీకరించిన అందరి జీవితాల్లోనూ సమాధానము కలుగును. మనుషుల మీద ఇష్టము, ప్రజలందరినీ యేసు ప్రేమించెను. ఆయన పేదవాడు, ధనవంతుడు అన్న వ్యత్యాసము చూడలేదు. చదువుకున్నోడు, చదవనోడు అన్న వ్యత్యాసము చూడలేదు. వీధి ప్రక్కన భిక్షమెత్తుకుని వానిని ప్రేమించి వానికి అద్భుతము చేశాడు. అందరి చేత వెలివేయబడి ఎవ్వరూ గమనించక చేయి విడిచిపెట్టబడిన ఒక మనిషిని వెతుక్కుంటూ వెళ్లి తన ప్రేమను వెల్లడించెను. మీపై యేసు ప్రేమ కలిగి ఉన్నారు. ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు, ఎవ్వరికీ నేనంటే అక్కర్లేదని చెప్పుచున్నారు. యేసు మీ భుజం మీద చేయి వేసి చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను. ఇది చెప్పుటకు దేవుడు మనిషిగా అవతరించి వచ్చాడు. యేసు వచ్చినది అందుకే. మనుషుల మీద దేవుడు ఉంచినటువంటి ప్రేమ, ఆప్యాయతను వెల్లడించుటకు ఆయన చెప్పుచున్నారు, నేను నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను, నీ మీద ప్రేమతో ఉన్నాను, నీ కొరకే నేను మనిషిగా వచ్చాను. నన్ను మరణమునకు సమర్పించుకుని రక్తము చిందించుటకు నేను వచ్చి తిని, నీ కొరకు మరణించి తిరిగి లేచి తిని. నీవు దేనికి కలత చెందకు, ఎవరు నిన్ను ప్రేమించలేదని అనుకోకు. ఆకాశం భూమిని కలుగజేసిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారుడా, నిన్ను ప్రేమిస్తున్నాను కుమార్తె, నీవు నాకు ప్రియమైన వాడవు అని దేవుడు చెప్పుచున్నాడు. అయ్యో నేను పాపిని, నేను అశుభ్రత కలిగిన వాడిని అని అనుకుంటున్నారా? పర్వాలేదు, నేను నిన్ను పరిశుద్ధపరచెదను. నీవు నాలోనికి రా, నేను నిన్ను ప్రేమతో ఉంచెదను, నిన్ను పవిత్రపరచి సమాధానపరచి ఆశీర్వదించదనని చెప్పుచున్నారు. ఆ యేసుకి మిమ్మల్ని సమర్పించుకుంటారా? ఆయన చేయి చాపి మిమ్ములను పిలుచుచున్నారు, హత్తుకుంటారు. దేవా, నా మీద ఇంత ప్రేమను ఉంచి నా కొరకు మనిషిగా అవతరించితిరి. మీ కరమునకు నన్ను సమర్పించుకుంటున్నాను, నన్ను హత్తుకొనుడి అని ఎవరెవరు ప్రార్థించుచున్నారు, ఈ కుమారుని, ఈ కుమార్తెను మీ కరముతో హత్తుకుని ప్రేమతో ముద్దాడి మీ పేరును వెల్లడించి వారిని ఆనందింపజేయుడి. వారి దుఃఖమంతా మారి సంతోషం కలుగునుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.